నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అయోధ్య ఇప్పుడు దేశంలోనే కాదు, యావత్ ప్రపంచమంతా మారుమోగుతున్న ఈ నగరం పేరే. ఆనాడు శ్రీరాముడి పట్టాభిషేకం ఎంత సందడిగా జరిగిందో అలాంటి సందడి ఇప్పుడు కనిపిస్తోంది. హిందూ మతంతో మాత్రమే కాదు, బౌద్ధం, జైన మతాలతోనూ అయోధ్య నగరానికి అనుబంధం ఉంది. తాజాగా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో ఈ నగరం చరిత్ర మరోసారి తెరపైకి వస్తోంది. అదే ఇవాల్టి బిగ్ స్టోరీ. అయోధ్య కొత్తగా పుట్టుకొచ్చిన నగరం కాదు, కలియుగంలోనే కాదు, అంతకు ముందు యుగాల్లోనూ అయోధ్య ఉనికి ఉంది. వేల సంవత్సరాల చరిత్ర ఈ నగరానికి ఉంది. అంతేకాదు, వివిధ పురాణాల్లోనూ ఈ నగరం ప్రస్తావన ఉంది. సరయూ నదీ తీరాన నెలకొన్న అయోధ్య ఉత్తరప్రదేశ్కు చెందిన ముఖ్య పట్టణాల్లో ఒకటి. దీన్నే సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. చరిత్ర పరంగా చూస్తే అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న నగరం అయోధ్య. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నా, మరికొన్ని పురాణ గాథలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరంగా ఉంది. సూర్యవంశం రాజుల రాజధానిగా అయోధ్య ఉంది. ఈ వంశానికి చెందిన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తరువాత రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. ఇదే వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేసేందుకు ప్రయత్నించాడు. ఆయన ముని మనువడైన భగీరథుడు గంగానదిని భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘు మహారాజు పేరిటనే సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత పొందింది. రఘు మహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. ఆ మర్యాద పురుషోత్తముడు పుట్టిన స్థలమే రామ జన్మభూమిగా పేరు పొందింది. జడభరతుడు, బాహుబలి, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. ఇప్పుడు అక్కడే ఎంతో గొప్పగా రామాలయం నిర్మాణమైంది. జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్కంద పురాణం, ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాలలో ఒకటిగా అయోధ్యను పేర్కొన్నాయి. ముక్తినిచ్చే క్షేత్రాలలో ఒకటిగా దీన్ని కీర్తించాయి. సరయూ నదికి సమీపంలోనే శ్రీరంగనాథుల సన్నిధి ఉంది. ఇక్కడ దక్షిణ దేశ అర్చకులు పూజాధికాలు నిర్వహిస్తున్నారు. 108 వైష్ణవ దివ్య దేశాలలో అయోధ్య ఒకటి. ఇప్పుడు ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పవిత్ర ఆలయం ఉన్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. కోసల రాజ్యానికి రాజధానిగా అయోధ్య నాటి ఇతిహాసాల్లో ప్రముఖ స్థానం పొందింది. రామాయణం మొదటి అధ్యాయంలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు వాల్మీకి. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది.
తులసీదాసు రచించిన రామచరిత మానస్లోనూ అయోధ్య వైభవం వర్ణించాడు. తమిళ కవి కంబర్ తాను రాసిన కంబ రామాయణంలో కూడా అయోధ్య గురించి గొప్పగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన అల్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. అయోధ్యకు ఆ పేరు రావడం వెనుక కూడా ఆసక్తిదాయక కథ ఉంది. పురాణాలలో ఆయుధ్ అనే మహారాజును శ్రీరాముని పూర్వీకుడిగా పేర్కొన్నారు. ఆయన పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. ఇక దక్షిణ కొరియా దేశంలోనూ అయోధ్యకు అనుబంధం ఉందని అంటారు. కొరియా రాజవంశపు రాణి ఒకరు అయోధ్య యువరాణి అనే కథనం బాగా ప్రాచుర్యంలో ఉంది. అంతేకాదు ఆ కొరియా రాణి పేరిట ఓ స్మారక కట్టడాన్ని కూడా అయోధ్యలో నిర్మించారు. సామాన్య శకం మొదటి శతాబ్దాలలో ఈ నగరాన్ని సాకేతపురంగా పేర్కొన్నారు. సామాన్య శకం 127 సంవత్సరంలో సాకేతపురాన్ని కుషాణ చక్రవర్తి జయించినట్లు చెబుతారు. చైనా యాత్రికుడు యువాన్ సాంగ్ సామాన్య శకం 636 సంవత్సరంలో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. అందుబాటులో ఉన్న చరిత్రను బట్టి చూస్తే సంజయ మహాకోసల తర్వాత సామాన్య శకం పూర్వం 6వ శతాబ్దిలో ప్రసేనజిత్ అధికారం చేపట్టాడు. ఆయన తరువాత కొన్నేళ్లకు సుమిత్ర అనే రాజు అధికారంలోకి వచ్చాడు. సామాన్య శక పూర్వం 362లో ఆయన మగధకు చెందిన మహాపద్మ నంద చేతిలో ఓడిపోయాడు. నాటి నుంచి అయోధ్య నందరాజుల చేతిలోకి వచ్చింది. ఆ తరువాత మౌర్యులు పాలించారు. ఇక బౌద్ధ మతానికి అయోధ్యతో విడదీయలేని సంబంధం ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో అయోధ్యలో పలు బౌద్ధ ఆలయాలు, స్మారక చిహ్నాలు, విద్యా కేంద్రాలు నిర్మించారు. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంది. సామాన్య శక పూర్వం 600లో అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీన్ని సాకేతపురంగా పేర్కొన్నారు. సామాన్య శక పూర్వం 5వ శతాబ్ద ప్రారంభం నుండి సామాన్య శకం 5వ శతాబ్దాంతం బౌద్ధ మత కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. మొఘల్ పాలనా కాలంలో ఇది ఆయుధాగారంగా ఉండేది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నారు. జైన మతంతో కూడా అయోధ్యకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. జైన మత తొలి తీర్థంకరుడు వృషభనాథుడు ఆయన ఇక్ష్వాకుల వంశానికే చెందిన వాడని చెబుతారు. జీవితం చివరి దశలో వృషభనాథుడు సన్యాసం స్వీకరించాడు. ఈయన మొదటి కుమారుడు భరత చక్రవర్తి, రెండో కుమారుడు బాహుబలి. కర్ణాటకలోని శ్రావణ బెలగొలలో ఉన్న భారీ శిల్పం ఇతడిదే. హిందూ మత పురాణాల్లోనూ వృషభనాథుడి ప్రస్తావన ఉంది. మొత్తం మీద హిందూ, బౌద్ధం, జైనంతో అయోధ్య నగరానికి అవినాభావ సంబంధం ఉంది. కాశీ తరహాలోనే అయోధ్యలోనూ ఎన్నో ఆలయాలున్నాయి. అవన్నీ రామాయణ విశేషాలతో ముడిపడి ఉన్నవే కావడం విశేషం.
శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం ఉంది. ఈ మందిరంలో కౌసల్యాదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం. ఇక్కడి హనుమాన్ మందిరంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది. వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ వాల్మీకి మహర్షితో లవకుశల విగ్రహాలు ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న కనక మహల్ విషయానికి వస్తే సీతారాములు వివాహ అనంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇచ్చారని విశ్వసిస్తారు. ప్రస్తుతం భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడనే కథ ప్రచారంలో ఉంది. అయోధ్యలోని హనుమాన్ ఆలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించాడని అంటారు. తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడ ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని భక్తుల విశ్వాసం. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది. ఇలాంటివే మరెన్నో ఆలయాలు అయోధ్యలో ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ మించి శ్రీరాముడి దివ్య మందిరం కూడా రూపుదిద్దుకుంది. ప్రాణ ప్రతిష్ఠ తరువాత రోజు వేలు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీరాముడిని దర్శించనున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2 ప్రముఖ ఆలయాలను నిర్మించారు. వాటిలో ఒకటి సోమనాథ్ కాగా మరొకటి అయోధ్యలోని రామాలయం. రెండింటికి ఎన్నో విషయాల్లో పోలికలున్నాయి. ఈ రెండింటిని ప్రజల విరాళాలతోనే నిర్మించారు. ఈ రెండూ కూడా విదేశీ రాజుల కారణంగా ధ్వంసమయ్యాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి సోమనాథ్ అయితే 108 వైష్ణవ దివ్య దేశాల్లో అయోధ్య ఒకటి. సోమనాథ్ ఆలయ ప్రారంభం సందర్భంగా 1951లో మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ను పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. 2024లో ప్రధానమంత్రి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ అప్పట్లో సోమనాథ్, నేడు అయోధ్య రామాలయం దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఇది వరల్డ్ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.